హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో నేను ఒక మాయిశ్చరైజర్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. అదేంటంటే లాక్మీ పీచ్ మిల్క్ అనమాట. ఇది నేను 1 మంత్ నుంచి వాడుతున్నాను అనమాట. నాకైతే బాగా నచ్చింది. నాది యాక్చువల్గా ఏంటంటే ఆయిలీ స్కిన్ అనమాట. నా స్కిన్కి అయితే ఇది బాగా సెట్ అయిందనమాట. ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది అనమాట. లైట్ వెయిట్గా ఉంటుంది, పూసినట్టుగా కూడా ఉండదు. ఏంటంటే మామూలుగా మాయిశ్చరైజర్ పూస్తే అంత స్టిక్కీగా జిడ్డుగా ఒకలా అనిపిస్తుంది కదా. సో ఇది వాడడం వల్ల అలా ఫీలింగ్ అయితే ఏముండదండి. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ అనమాట. ఎందుకంటే మన స్కిన్కి మంచి తేమనిస్తుంది అనమాట. లేదంటే మొత్తము డ్రైగా అయిపోయి ఇలా పగిలిపోతుంది. నేను ఇంకా అప్లై చేయలేదు, అందుకే కొంచెం డ్రైగా ఉందన్నమాట. ఇప్పుడు నేను అప్లై చేసి కూడా మీకు చూపిస్తాను. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇది 24 hours నాన్ స్టిక్కీ అనమాట. అసలు పూసినట్టే ఉండదు. స్కిన్ కూడా మంచిగా బ్రైట్ వస్తుంది అనమాట. నేను ఎక్కువగా హ్యాండ్స్కి ఫేస్కి నైట్ టైం ఫేస్ వాష్ చేసినాక ఇది అప్లై చేసుకొని పడుకుంటాను. ఇంకా డే టైం అయితే ఎక్కువగా హ్యాండ్స్కి బాడీకి యూజ్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసి 125 రూపీస్ అండి. 60 ml బాటిల్. ఇది వచ్చేసి నేను రిలయన్స్ ట్రెండ్స్లో తీసుకున్నాను. చాలా బాగుంటుంది అనమాట. ఉన్నంగా ఈ మచ్చలు అవన్నీ పోయి, నాకు ఈ మధ్య పింపుల్స్ వచ్చేసి హీట్ కనుక్కుంటాను, అన్ని మచ్చలు పడిపోయాయి. ఇది వాడడం వల్ల చాలా వరకు లైట్ అయిపోయింది అనమాట నాకు. సో ఏంటంటే దీన్ని ఇలా తీసుకోవాలి. కొంచెం మీకు చూపించడం కోసం అనేసి నేను ఇంకా అప్లై చేయలేదు. ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఉంటుందన్నమాట. లైట్ పీచ్ కలర్లో, పింక్ కలర్లో ఉంటుంది. లైట్ పింక్ కలర్లో ఇలా అప్లై చేసేసుకుందామంటే స్కిన్ బాగుంటుంది అనమాట. నేనైతే ఇది వాడినప్పటి నుంచి అయితే ఇదే వాడుతున్నాను. ఇదే బ్రాండ్, ఇంకోటి వాడట్లేదు. ఇంకా రకరకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి మార్కెట్లో. నేను వాడింది మాత్రమే రివ్యూ ఇస్తున్నాను. నాకైతే ఇది బాగా సెట్ అయిపోయింది అనమాట. ఇలాగ తీసేసుకొని ఇలా బాగా అప్లై చేసేసి పడుకున్నట్లయితే స్కిన్ అనేది పగలకుండా ఉంటుంది వింటర్ సీజన్లో. ఇది ఎనీ సీజన్లో కూడా బాగుంటుంది అనమాట. ముఖ్యంగా వింటర్ సీజన్లోనే మనం ఎక్కువగా కేర్గా అప్లై చేస్తూ ఉంటాం కదా. సో ఇలాగ అప్లై చేసేసుకోవాలన్నమాట. ఐబ్రోస్ దించాలి, చాలా థిక్ అయిపోయాయి. సో ఇలాగ పెట్టేసుకోవాలి. హ్యాండ్స్కి అయితే ఇలాగ చూడండి, అసలు పూసినట్టు కూడా తెలియదు. చూసారా? ఇక నేను హ్యాండ్కి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది ఇది. మీకు ఎవరైనా వాడాలనుకుంటే వాడి చూడండి. అందుకే నేను ఫస్ట్ టైం వాడాను కాబట్టి నేను చిన్న బాటిల్లే తెచ్చుకున్నాను. చాలా బాగుందన్నమాట. ఇది అయిపోవచ్చేసింది, ఎండింగ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సరే పెద్ద బాటిల్ తెచ్చుకోవాలి. స్కిన్ పగలకుండా స్మూత్గా ఉంటుంది అనమాట. మంచిగా గ్లోయింగ్గా ఉంటుంది అప్లై చేసినట్లయితే. మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ అనమాట. ఇది లేడీస్ కానీ జెంట్స్ ఎవరైనా వాడచ్చు, పిల్లలకు కూడా వాడచ్చు అనమాట. ఏం కాదు. వ్యాజ్లిన్ అలాంటివన్నీ ఏంటంటే మంచి మాయిశ్చరైజర్ ఉంటుంది కానీ కొంచెం స్టిక్కీగా ఉంటాయి. బట్ ఇలాంటివి స్టిక్కీగా ఉండదు. మన హ్యాండ్స్ బాడీ అనేది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు చూసారా అప్లై చేయడం వల్ల ఎంత స్మూత్గా ఎంత బాగుందో హ్యాండ్. సో నాకు చాలా నచ్చింది అనమాట. ఇదండి దీని గురించిన రివ్యూ. ఇది వచ్చేసి పీచ్తో తయారైందనమాట. దీని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఏమేమి యూజ్ చేశారు అన్నీ కూడా బ్యాక్ సైడ్ అయితే రాసి ఉంచారు. మొత్తం ఇందులో ఉంటుందన్నమాట. అంటే ఇది ఎప్పటి వరకు యూజ్ చేయాలి ఏంటి, ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇంతే ఇలా రాసేసుకొని మీరు ఫెయిర్ అండ్ లవ్లీ ఏమైనా అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేకుంటే వదిలేయాలనుకున్నా కూడా వదిలేసేసుకోవచ్చు అనమాట. బాడీకి అయితే ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది. బాడీకి అయితే నాకు బాగా పట్టింది అనమాట. చాలా స్మూత్గా స్కిన్ సాఫ్ట్గా మంచిగా అయింది. చాలా బాగుంది. ఇదండి దీని గురించిన రివ్యూ. నేనైతే దీనికి 100కి 99.9% అయితే దీన్ని ట్రస్ట్ చేస్తాను. ఓకే, వాడచ్చు చాలామందికి అయితే నేను చెప్తాను అనమాట. ఎందుకంటే వాడాను కాబట్టి నాకు రిజల్ట్ అయితే బాగుంది, అందుకైతే సజెస్ట్ చేస్తున్నాను. ఇదండి, మీకు ఒకవేళ వాడాలనుకుంటే వాడండి, లేకపోతే ఏం లేదు. సో ఇదైతే నా జెన్యూన్ రివ్యూ అనమాట. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.